ప్రభునామమున కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. నా పేరు ప్రసాద్ కే బోలపాటి. నేను హుబ్లీ పట్టణం నుంచి వచ్చి ఉన్నాను. సో ఈ విధంగా ఈ యొక్క సంఘానికి ఈ విధంగా చేరుకోవటానికి సో ఇలాంటి యొక్క గొప్ప సేవకుడు నడిపించిన యొక్క సంఘములో ఈరోజు దేవుని యొక్క కొద్దిపాటి మాటలు మాట్లాడుకోవడానికి నాకు ఇచ్చిన ఈ సంఘ సేవకులందరికీ, సంఘస్థులందరికీ, అలాగే పాస్టర్ అమ్మ గారికి, సో మీ అందరి తరపు నుంచి అలాగే మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. సో నేను ఒక ఎవాంజలిగా నేను దేవుని యొక్క సువార్తని చేస్తున్నాను. గత కొద్ది సంవత్సరములుగా సువార్తను నడిపిస్తున్నాను. అనేక దేశంలో, అనేక చెన్నై, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఈ 4 రాష్ట్రాల్లో నా సువార్తను నేను దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క రాజ్యాన్ని చిత్తం నెరవేర్చడానికి దేవునిలో నడుస్తున్నాను. సో ఈరోజు అనుకోకుండా నిన్న రావటం, సో ఈ విధంగా మీ అందరి ముందు దేవుని యొక్క కొద్దిపాటి మాటలు పంచుకోవటానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయితే దేవుని యొక్క వాక్యము మనందరికీ ప్రామాణికం. దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినది. దేవుని యొక్క వాక్యం అంటే ఏదో చదువుకున్నాము అన్నట్లు కాకుండా దేవుని యొక్క వాక్యములో ఏముందంటే జ్ఞానం ఉన్నది, దేవుని యొక్క వాక్యములో ఆరోగ్యం ఉన్నది, దేవుని యొక్క వాక్యంలో శక్తి ఉన్నది. ఆ శక్తి కలిగిన మాటలను మన హృదయంలో భద్రపరుచుకోవాలి. వాక్యము ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారిగా మనందరి మధ్యలోకి వచ్చి ఆ వాక్యము మనందరికీ వెలుగై మన హృదయంలో నివసిస్తున్నాడు. మన హృదయంలోనే నివసిస్తున్నాడు దేవుడు, ఇంకెక్కడ బయట లేడు. నివసిస్తున్న దేవుడితో నీవు సహవాసము కలిగి, ఫెలోషిప్ కలిగి, దేవుని యొక్క ఆత్మగా, నీవు దేవుని యొక్క ఆత్మగా, ఆయన యొక్క శక్తిగా, ఆయన మాటలో ఉన్న శక్తిని నీ హృదయంలో భద్రపరుచుకుని నీ నోటి ద్వారా డెలివర్ చేయటమే నువ్వు నిజమైన ఆరాధన దేవుడికి ఇచ్చేది. దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా శక్తి కలిగి జీవించాలి. మనం శక్తి లేని వారుగా జీవించకూడదు. దేవుడు శక్తి కలిగి ఉన్నప్పుడు ఆయన కుమారులుగా మనం కూడా శక్తి కలిగే ఉండాలి. శక్తి లేనిగా ఉండటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఆ శక్తి ఎలా పొందుకోవాలి? సో అలాగే దేవుని యొక్క ప్రామాణికము మనకు వాక్యము కాబట్టి, సో కొద్దిపాటి వాక్యములో ఉన్న బలం ఏంటి, వాక్యములో ఉన్న శక్తి ఏంటి అనేది చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గలటువంటి యొక్క ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను పరిశోధిస్తున్నది. ప్రతి ఒక్క మనిషి హృదయంలోనే ఆలోచిస్తూ ఉంటాడు, హృదయంలోనే ఆరాటపడుతూ ఉంటాడు. కానీ దేవుని యొక్క వాక్యం ఏంటిదంట? నువ్వు ఏదైతే తలుస్తావో, నువ్వు ఏదైతే ఆలోచిస్తావో ఆ హృదయంలో ఉన్న తలంపుని పరిశోధిస్తాడంట. ఆ హృదయంలో ఉన్న వాక్యము గొప్పది. దేవుని యొక్క వాక్యము ఇంగ్లీష్లో అయితే బాగా క్లియర్గా ఇచ్చాడు. సో శక్తి కలిగిన వాక్యం అని దేవుని యొక్క మాట ఇక్కడ చెప్తున్నది. సో ఈ శక్తి కలిగిన వాక్యము మనం ఎంత మట్టుకు మన ప్రార్థన ద్వారా పొందుకుంటున్నాం. దేవుని వాక్యంలో శక్తి ఉన్నది. ఆ శక్తిని మనం ఎలాగా పొందుకోవాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా డెలివర్ చేయాలి. సో ఈ శక్తి కలిగిన మాటని మనము మన హృదయము ద్వారా భద్రపరుచుకుని, దేవుని యొక్క వాక్యము బలము కలిగినది, జ్ఞానము కలిగినది, సమృద్ధి కలిగినది, జ్ఞానయుక్తము కలిగిన వాక్యము కాబట్టి ఈ వాక్యాన్ని మనం ప్రామాణికంగా తీసుకొని మనకు ముందుకెళ్దాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము. నీ వాక్యము నా పాదములకు దీపములు. ఆయన వాక్యము మనకేమై ఉన్నదంట? పాదములకు దీపమై ఉన్నదంట. అంటే నీవు ఎక్కడికి వెళ్ళినా ఆయన వెలుగై ఉంటా అంటున్నాడు. ఎందుకనంటే ఆయన వెలుగై ఉన్నాడు కదా ఈ లోకానికి.
ఆ లోకానికి వెలుగు ఉన్న వాక్యము దేవుడై నీకు నీ పాదాలకి దీపముగా ఉంటాడంట. దీపముగా ఉన్న యొక్క వాక్యము నీకు సదాకాలము నీకు తోడై ఆయన త్రోవల ద్వారా, నీ త్రోవల కన్నా ఆయన త్రోవలు గొప్పవి, నీ మార్గముల కన్నా ఆయన మార్గములు గొప్పవి. ఆయన మార్గముల యందు నిన్ను నడిపించటానికి నీ త్రోవలను సరళము చేసి నడిపించేవాడు. ఇది వాక్యము చెప్తున్నది. 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశముల వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రతి మనిషి సత్కార్యముగా ఆత్మపూర్ణుడుగా సిద్ధపాటు కలిగి జీవించటానికి దేవుని యొక్క లేఖనము మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంట? ఖండించడానికి, తప్పు దిద్దటానికి, ఒక కౌన్సిలర్గా నిన్ను సరిచేయటానికి, ఒక అడ్వకేట్గా నిన్ను సరైన మార్గంలో సరిచేసి నీ ద్వారా నీ శ్రమలయందు దేవుడు కష్టపడటానికి కానీ, దేవుడు నీ కష్టాన్ని గురించి దేవుడు మాట్లాడటానికి కానీ ఆయన యొక్క వాక్యము ఉపయోగపడుతుందని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నది. అంటే వాక్యము సమస్తము, అన్ని సందర్భాలలో వాక్యము నిలబడి మాట్లాడుతూ ఉంటుంది. దేవుడు మాట్లాడేవాడు అంటారు కదా, స్వరము వినపడే దేవుడు అంటారు కదా. సో వాక్యముతో నేను ఎప్పుడు కూడా సరిచేస్తూ నీతితో నేను నడిపించటానికి వాక్యము ఉపయోగపడుతుందని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నది. యోహాను సువార్త 17వ అధ్యాయము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అంటే ఈ వాక్యములు ఏముందంట? సత్యం ఉందంట, ట్రూత్ ఉందంట. అందుకే నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము అన్న దేవుడు ఆయన వాక్యములో ఉన్న సత్యం ఏంటి? ఎప్పుడైనా సత్యాన్ని తెలుసుకున్నారా? సత్యం మనం ఈజీగా మాట్లాడేస్తాం, బట్ ఏంటి ఆ ట్రూత్? ఆ ట్రూత్ ఏంటంటే నీవు జీవిస్తున్నది నీ శరీరంలో కాదు, నువ్వు జీవిస్తున్నది ఆయన ఆత్మగా. ఆయన ఆత్మ కలిగిన శక్తిగా నువ్వు జీవించి నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించటమే. సత్యాన్ని తెలుసుకోమని అన్నాడు. సో ఆయన వాక్యంలో సత్యం ఉన్నది. ఏం చేస్తాడంట? ఆయన అభిషేకిస్తాడంట, ప్రతిష్ఠత చేస్తాడంట మనల్ని. అలాంటి యొక్క ప్రతిష్ఠతను మనం పొందుకోవాలంటే దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో భద్రపరుచుకోవాలి. ఆ వాక్యము భద్రపరుచుకున్న వాక్యాన్ని నీలో పరిశుద్ధాత్ముడికి ఆహారముగా, నీ యొక్క ఈ జీవం కలిగిన మాటలను ఆయనకి ఆహారంగా నువ్వు ఇవ్వటం ప్రారంభించాలి. అప్పుడు శక్తి, ఆత్మలో ఉన్న శక్తి నువ్వు పొందుకోవడానికి నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు పొంగి నీటి ధారలుగా, జీవ ఊటగా, జీవ నదిగా ప్రవహిస్తాడంట. జీవ నదులు అన్నాడు, జీవ నది కూడా అనలా, జీవ నదులుగా మనలో నుంచి పుట్టి మనలో ప్రవహిస్తాడంట. ఆ జీవం కలిగిన వాక్యమే నీటి ఊటగా, జీవ నదిగా ప్రవహిస్తాడంట. ఇది దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనము. ఆకాశమును భూమియు గతించును, నా మాటలు ఎన్నటికీ గతించవు. మనిషి మాట పొద్దున మాట్లాడితే 10 నిమిషాల తర్వాత మనిషి మాట మారిపోతుంది, కానీ దేవుడి యొక్క మాట, ఈ యొక్క సృష్టి అంతా నాశనం అయిపోయినా కానీ నా మాటలు గతించు అంటున్నాడు. అంటే ఆయన మాటలో సత్యం ఉన్నది, ఆయన మాటలో బలం ఉన్నది, ఆయన మాటలో జ్ఞానం ఉన్నది, ఆయన మాటలో వెలుగు ఉన్నది. ఆయన మాట నీకు వెలుగై నీ హృదయంలోనే నివసిస్తున్న ఆయన జీవం కలిగిన, శక్తి కలిగిన వాక్యాన్ని నీ నోటి ద్వారా పలకమంటున్నాడు. పలికే వాక్యము ద్వారా శక్తి పొందుకుంటామని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నది. ఆయన నీ నోటి ద్వారా దేవుని ఆత్మగా ఏదైతే నువ్వు డెలివర్ చేస్తావో, దేవుడు అంటున్నాడంటే ఆ మాట అక్కడికి వెళ్ళి ఫలించి మళ్ళీ తిరిగి వస్తుంది అంటున్నాడు. యెషయా గ్రంథము 55వ వచనము. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక
భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకి మరలక అది అనుకూలమైనదైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. అంటే నీ నోటి ద్వారా ఏదైతే దేవుని యొక్క జీవం కలిగిన వాక్యాన్ని నువ్వు మాట్లాడతావో ఆ వాక్యము వెళ్ళి ఆ యొక్క కార్యమును జరిగించి ఫలించి మళ్ళీ తిరిగి నీ చెంతకు చేరుతుందంట. ఎందుకనంటే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నా ఆత్మవి కాబట్టి, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మని నీకు ఇచ్చి ఉన్నాను కాబట్టి, దత్తపుత్రాత్మని ట్రినిటీని ఆత్మని నీకు ఇచ్చి ఉన్నాను కాబట్టి, ఆ ఆత్మ ద్వారా నువ్వు ఏదైతే నువ్వు విడుదలను చేస్తావో ఆ కార్యమును జరిగించి మళ్ళీ తిరిగి అది నీ చెంతకు చేరుతుందని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నది. లూకా సువార్త 11వ అధ్యాయము. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దాన్ని గైకొను వారు మరి ధన్యులని చెప్పెను. దేవుని వాక్యము విన్నవారు దేవుని వాక్యాన్ని గైకొని ఆయన ఆజ్ఞని ఆయన మాటని అనుసరించువారు మరి ధన్యులని చెప్తున్నాడు. ధన్యత కావాలంటే, నువ్వు ధన్యురాలివి కావాలంటే ముందు ఆయన మాటని, ఆయన వాక్యములో ఉన్న శక్తిని నువ్వు అంగీకరించాలి. దేవుని వాక్యము అంత జీవం కలిగిన వాక్యము కాబట్టి, శక్తి కలిగిన వాక్యం కాబట్టి ఆ వాక్యాన్ని నువ్వు అనుసరించాలని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం. గడ్డి ఎండిపోను గాని దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఎందుకంటే దేవుని వాక్యము జీవము కలిగి ఉన్నది కాబట్టి, దేవుని వాక్యములో ప్రాణం ఉన్నది కాబట్టి, అందుకే మార్గము సత్యము జీవము అన్నాడు. ఆ జీవము వాక్యమే. ఆ వాక్యము నీలో ఉంటే నీకు మరణమే లేదు అంటున్నాడు. మరణము శరీరానికి కానీ నీ ఆత్మకి, నీ స్పిరిట్కి కాదు. నీవు దేవుని చెంతకు చేరుకునేది ఆయన స్పిరిట్గానే వెళ్ళిపోతావు కానీ నీ శరీరాన్ని ఇక్కడ వదిలి వెళ్ళిపోతావు. అందుకే దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఆయన శక్తి కలిగిన వాక్యము, ఆయన ఆత్మగా నీవు నిత్యము బ్రతుకుతావు. సో దేవుని వాక్యము శక్తి కలిగి ఉన్నది కాబట్టి, నిత్యము నిలుస్తుంది కాబట్టి దేవుని మనం ఆరాధించాలి. మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం? అసలు ఈ లోకంలో మన పనేంటి? ఎందుకు వచ్చాం? మన నిమిత్తమై, మన శరీర క్రియల నిమిత్తమే కాదు, దేవుని చిత్తమును నెరవేర్చడానికి, దేవుని యొక్క రాజ్యాన్ని నెరవేర్చడానికి. దేవుని యొక్క రాజ్యము ప్రతి ఒక్కరూ నెరవేర్చాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ సూచక క్రియలు నీ ద్వారా కనబడాలని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నది. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనములో, నమ్మి బాప్తీసము పొందిన వారు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియల కనబడును, ఈ సూచక క్రియలు వెంబడించును. ఏమనగా నా నామమును దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏదియు తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారి స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. నమ్మిన వారి యందు ఈ సూచకులు అందరి యందు అన్నాడా, లేకపోతే పాస్టర్సే అన్నారా? అందరి యందు. దేవుని ఆత్మగా రక్షింపబడిన వారు ఎవరైనా కానీ ఆయన ఆత్మలో ఉన్న శక్తిని పొందుకుని ఈ సూచక క్రియలు నీ ద్వారా, ప్రతి ఒక్కరి ద్వారా కూడా దేవుడు కనపడాలని చెప్తున్నాడు. దేవుని వాక్యము శక్తి కలిగినది కాబట్టి, జీవం కలిగినది కాబట్టి, ఆ జీవాన్ని, ఆ వెలుగుని, ఒక వెలుగు ఇంకొకరికి వెలుగును ప్రకటించాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి. క్రైస్టియానిటీ అంటే, క్రైస్తత్వం అంటే ట్రాన్స్ఫర్మేషన్. యేసు ప్రభు నుంచి మనకి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. నీ నుంచి ఆ వెలుగు ఎదుటివాడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎదుటివాడి వైపు నీ గ్లోరీ పడాలి. అప్పుడే నీవు నిజమైన దేవుడి ఆరాధికుడుగా, నిజమైన ఒక విశ్వాసిగా, శక్తి కలిగిన ఆత్మగా నువ్వు జీవిస్తావు. 1 పేతురు
1 పేతురు 24:25. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఏదైతే ఇప్పుడు మనకి సువార్తగా ప్రకటిస్తున్న ఈ యొక్క 66 పుస్తకాలు ఏదైతే ఉన్నాయో, ఈ వాక్యం ఏమై ఉందంట? సత్యమై ఉందంట. ఈ వాక్యం ఎప్పటికీ ఎండిపోదు, జీవం కలిగే జీవిస్తున్నది. దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నది. ఈ వాక్యాన్ని మీరు అనుసరించండి, మీ హృదయంలో భద్రపరుచుకోండి. వాక్యము చెవి ద్వారా వినిన వాక్యము నీ హృదయంలో భద్రపరుచుకోవాలి. మనము శరీరానికి ఆహారము ఉదయము బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ అన్నీ ఇస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నీ శరీరంలో జీవించి నన్ను ఆరాధిస్తే నువ్వు నాకు విరోధివి అంటున్నాడు. మనం జీవిస్తున్నది ఆయన ఆత్మగా కాబట్టి మరి మన శరీరానికి ఆహారము మనం ఎలా తీసుకోవాలి? వాక్యమును ఎల్లప్పుడూ, అందుకే ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు, ఎప్పుడు ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన ఉదయం పూట, మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట కాకుండా ఎడతెగక దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అని అన్నాడు. సో ఆ వాక్యాన్ని మనం ధ్యానించాలి, ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. ధ్యానించిన వాక్యము కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం నుంచి 4వ వచనం ఒకసారి చూద్దాం. దాని గురించి బాగా మంచి మాటలు చెప్పాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నడవక, అపహాసులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడి నీటి కాలువల ఎరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతని చేనుదంతయు సఫలమగును. అంటే ఒక కాలువ పక్కన ఏ విధంగా ఒక చెట్టు ఉంటే ఆ నీరు వెళ్ళి పుష్కలంగా ఆకులన్నీ ఉండి దాని ద్వారా పువ్వులు పండ్లు ఎలా వస్తాయో, నీలో గనక ఈ జీవం కలిగిన వాక్యము నీటి దారలాగా పరిశుద్ధాత్ముడు నీలో జీవనదిలాగా ప్రవహించినప్పుడు నీవు చేసేదంతా కూడా ఫలించుద్ది అంటున్నాడు. ఆదివారం ఒక్క రోజున ప్రార్థనకు వచ్చి లేకపోతే కుటుంబ ప్రార్థన కాదండి, ఎడతెగక ప్రార్థన చేయువాడు ధన్యుడు. దీవారాత్రులు చేయవాడు ధన్యుడు. ఎడతెగక ప్రార్థన చేయవాడు ధన్యుడు. చేసిన ప్రార్థనని, చదివిన వాక్యాన్ని ధ్యానించువాడు మరి ముఖ్యముగా ధన్యుడు. శక్తిని ఎలా రిలీజ్ చేసుకోవాలంటే, నీలో ఉన్న జీవం కలిగిన వాక్యాన్ని నీవు ఎడతెగక ధ్యానించువాడు. మెడిటేషన్ చేసినప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ప్రజ్వలించి నీలో ఉన్న ఎలక్ట్రికల్స్ అన్నీ కూడా జ్ఞానాన్ని విడుదల చేస్తాయి. జ్ఞానం అంటే ఎక్కడో లేదు, జ్ఞానం ఇక్కడే ఉన్నది. జ్ఞానము ఇక్కడే ఉన్నది. దేవుడు ఒక చిన్న గ్లాండ్ పెట్టాడు. యాక్చువల్గా వాక్యానుసారంగా లేదు, కానీ సైన్స్ పరంగా అయితే పీనల్ గ్లాండ్ అంటారు దాన్ని. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మెడిటేషన్ నువ్వు ధ్యానించినప్పుడు నీ జ్ఞానేంద్రియంలో ఉన్న పీనల్ గ్లాండ్లో ఉన్న ఒక రసాయనం రిలీజ్ అవుతుందంట, కెమికల్. తర్వాత మీరు గూగుల్ చేసుకోండి, పీనల్ గ్లాండ్. అది ఏంటంటే నీ యొక్క శక్తిని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అందుకే లాజరు చనిపోయినప్పుడు కూడా, నా తండ్రి నాకు ఏదైతే చూపించాడో నేను అదే చేస్తాను, నా తండ్రి ఏదైతే నాకు చెప్పాడో నేను అదే మాట్లాడతా అన్నాడు. 4 రోజుల తర్వాత ఎందుకు వెళ్ళాడు అని అంటే, తండ్రి చూపించాడు. అలాగే నీకు జరగబోవు సంగతులన్నీ కూడా దేవుడు బయలుపరుస్తా అంటున్నాడు. ఏమి జరిగిద్దో, ఏమి జరగబోద్దో, దానిని నీ ప్రార్థన ద్వారా ఎలాగా ఆపాలో కూడా దేవుని యొక్క వాక్యము నీకు బలముగా, వాడెంచుల వేడిగల ఖడ్గముగా నీకు తోడై ఉన్నాడు. దేవుడు వాక్యము నీ హృదయం అంటే ఒక కుర్చీ, ఒక థ్రోన్. ఆ కుర్చీలో దేవుడు వాడిగల ఖడ్గమును పట్టుకొని కుర్చీలో కూర్చున్నట్టుగా నీ హృదయంలో ఉన్నాడు. అదే హృదయము అపవాదికి కూడా కావాలి. అపవాదికి అదే హృదయము కావాలి, అదే దేవునికి కావాలి. అపవాది చీకటై ఉన్నాడు, దేవుడు వెలుగు కలిగి ఉన్నాడు.
వెలుగు కలిగిన వాక్యము రెండంచుల ఖడ్గము పట్టుకొని హృదయం అనే కుర్చీలో ఒక కిరీటము ధరించుని కూర్చున్నప్పుడు అపవాది అనేవాడు నీ దగ్గరికి కానీ నీ చెంతకు కానీ రావటానికి భయపడతాడు. ఎందుకనంటే వెలుగు ఉన్న చోట అపవాది నిలువలేడు. కీర్తనల గ్రంథము 89. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నదంట. ఆకాశంలో కూడా వాక్యమే, భూమి కింద వాక్యమే, పాతాళము కింద కూడా వాక్యమే, ఎటు చూసిన వాక్యమే. ఎందుకంటే దేవుడే వాక్యమే ఉన్నాడు కాబట్టి, దేవుడే ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం చదువుకుంటున్నాం అంటే దేవుణ్ణి మనం మాట్లాడుతున్నామని అర్థము. వాక్యం అంటే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయనతోనే, ఆయన ఇచ్చిన వాక్యమును, జీవం కలిగిన వాక్యమును ఆయనతో మనం మాట్లాడుతున్నామని అంటున్నాము. సో ఈ విధంగా దేవుని యొక్క వాక్యంలో క్వాలిటీస్ ఉన్నాయండి. ఈ క్వాలిటీస్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి? దేవుని వాక్యంలో ఇప్పుడు నేను తీసిన రిఫరెన్స్లన్నింటిలో కూడా వాక్యంలో జీవం ఉన్నది, వాక్యంలో శక్తి ఉన్నది, వాక్యంలో జ్ఞానం ఉన్నది. సో ఇవన్నీ మనకి ఎలాగా అప్లై చేసుకోవాలనే కొన్ని రిఫరెన్స్ చూసి దేవుని యొక్క లేఖనములు చూద్దాం. 1 పేతురు 23. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిన పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. 1 పేతురు 23. రైట్. దీని గురించి ఇంగ్లీష్లో అయితే చాలా బాగుంది, అది ఒకసారి చూద్దాం. ఫర్ యూ హ్యావ్ బీన్ బోర్న్ అగైన్ అంటే మనం తిరిగి జన్మిస్తామంట ఆయన వాక్యము ద్వారా. తెలుగులో సరైన ట్రాన్స్లేషన్ జరగలేదు. సో మనం తిరిగి జన్మించాలి అని అంటే దేవుని యొక్క వాక్యము కావాలి. పునరుద్ధానము జరగాలంటే, రెజరెక్షన్ జరగాలంటే, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటే దేవుని ఒక్క వాక్యము నీకు తోడే ఉండాలి. ఆ వాక్యము ఎప్పుడు కూడా నీ హృదయంలోనే ఉండాలి. నీ హృదయంలో భద్రపరుచుకున్న వాక్యము నీకు తోడై ఉంటుంది. మత్తయి సువార్త 4:4 దేవుని యొక్క వాక్యము మనిషి మాట ద్వారా కాదు కానీ దేవుని యొక్క శక్తి ద్వారా మనిషి జీవిస్తాడని చెప్తున్నాడు. అందుకు ఆయన 4వ అధ్యాయము 4వ వచనం మత్తయి సువార్త, అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. అంటే మనిషి దేవుని యొక్క వాక్యము ద్వారా కూడా జీవిస్తాడని లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు. సో మనిషి బతకాలంటే మరే ఆహారం కాదండి. ఎందుకనంటే దేవుడు నిన్ను ఎలా చూస్తాడంటే ఆత్మగానే చూస్తాడు, ఆయన స్పిరిట్గానే చూస్తాడు, శరీరానుసారంగా చూడడు. అందుకే ఆయన ఆత్మకి ఆయన ఆహారం ఏంటంటే ఆయనే ఆహారమే ఉన్నాడు. అందుకే యేసు ప్రభు గారు ఏమన్నారంటే నేనే జీవాహారమును, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే అన్నాడు. ఆ ఆహారమే ఈ వాక్యము. ఈ వాక్యాన్ని నీ చెవు ద్వారా తీసుకుంటూ నీ ఆత్మకి ఆహారం ఇస్తూ నీలో ఉన్న పరిశుద్ధాత్మను నువ్వు ఎంత ప్రజ్వలింప చేస్తూ ఉంటే నీ జీవితంలో నువ్వు చూడవలసిన కార్యములు అన్ని వండర్స్ని నీ లైఫ్లో చూడగలుగుతావు. సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపా సత్య సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. వాక్యాన్ని, జ్ఞానముతో ఉన్న క్రీస్తు వాక్యాన్ని మనలో సమృద్ధిగా నివసింప చేయమంటున్నాడు. ఆ వాక్యము మనకేమైందంట? జ్ఞానమై ఉన్నదంట. జ్ఞానము కావాలంటే యాకోబు పత్రికలో ఏమంటాడు? తండ్రిని అడగమంటాడు. ఆయన నామములో తండ్రిని అడగంటున్నాడు. ఆయన నామములో అడగటం అంటే ఏంటి? ఏసునామంలో అడగటం అంటే ఏసునామంలో అడగటం కాదు, ఆయన స్థానములోకి వెళ్ళి. ఎందుకంటే నీ యొక్క స్థానము దేవుని ముందు, తండ్రి ముందు సరిపోదు. ఎందుకంటే నీ శరీరము నీతిది కాదు. అందుకే దేవుడు అన్నాడంటే నా నీతి, నా రైచస్, నా హోలీనెస్ నువ్వు తీసుకుని ధరింప చేసుకొని నా స్థానములోకి వెళ్ళి నా స్థానంలో నిలబడి తండ్రి నువ్వు ఏది అడిగితే నా నామములో అది మీకు విడుదల అంటున్నాడు. నువ్వు నా స్థానంలో నిలబడినప్పుడు నా కోరిక కాదు, నీ హృదయంలో ఏ కోరిక అయితే ఉందో, నీకు ఏదైతే కావాలనుకుంటున్నావు అది నా స్థానంలోకి వెళ్ళి అడగమనటమే యేసు నామములో అని అడగటం అంటే.
సో ఎందుకనంటే ఆయన వాక్యం ఏమైనదంట, జ్ఞానము కలిగిన వాక్యము, జీవం కలిగిన వాక్యము, సత్యము కలిగిన వాక్యము, మహిమ కలిగిన వాక్యము. ఈ వాక్యాన్ని మనలో సమృద్ధిగా నివసింపనీయుడి అని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నది. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఆయన మాటలు దొరకగా భుజించామంట. ఈ రోజున మనం దేవుని యొక్క మాటలను భుజిస్తున్నామా? సైన్యములకు అధిపతి యొగు యెహోవా, దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమును ఆనందమును కలుగు చేయుచున్నది. ఆయన మాటలు గనుక మనం తింటే, మన ఆహారము ఆయన వాక్యము గనుక తీసుకుంటే మన హృదయముకు ఆనందము కలుగు చేస్తుందంట. వాక్యము వినటము కాదు, వాక్యము తినాలి. వాక్యమును నీ చెవి ద్వారా తినాలి. ఆ వాక్యమును తీసుకున్న వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచాలి. నీ హృదయంలో కనుక ఆ వాక్యాన్ని భద్రపరిస్తే, ఆ హృదయంలో భద్రపరిచిన వాక్యము ఎదుటివాడికి ఆనందము కలుగ చేస్తుందంట. సో ఈరోజు ఆనందం కావాలంటే మనం ఎంటర్టైన్మెంట్కి వెళ్తాం, లేకపోతే కాసేపు కుటుంబకులు వాళ్ళతో సంతోషంగా గడుపుతాం. కానీ దేవుడు అంటాడంటే నాలోనే సంతోషం ఉన్నది. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. మనందరికీ ప్రేమ కావాలి అని అంటే అటు ఇటు పరిగెట్టాలి. తల్లిదండ్రుల దగ్గర కానీ, పిల్లల దగ్గర కానీ, భార్య భర్తల దగ్గర కానీ మనకి ప్రేమ కావాలి. కానీ దేవుడు ప్రేమే అయి ఉన్నాడు. ఆయనే ప్రేమ హిమ్సెల్ఫ్. ఆయనకి వేరే చోట ప్రేమ కోసం వెళ్ళక్కర్లా, మనం వెళ్ళాలి. కానీ ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఇంకా ప్రేమ కోసం ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరము లేదు. కీర్తనలు 19:20. నా కుమారుడా, సామెతలు 4:20. నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము, నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయుకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చెను. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అంటే దేవుని వాక్యం ఏమై ఉన్నది? ఆరోగ్యమై ఉన్నది. ఆరోగ్యం కావాలంటే వాక్యము కావాలి. జ్ఞానము కావాలంటే వాక్యము కావాలి. సమృద్ధి కావాలంటే వాక్యము కావాలి. శక్తి కావాలంటే వాక్యము కావాలి. సో ఏదైనా కానీ వాక్యము. ఈ వాక్యాన్ని ఎక్కడ భద్రపరచుకోమంటున్నాడంటే నీ హృదయములో భద్రపరచుకునము అంటున్నాడు. ఎందుకంటే నీ హృదయములోనే దేవుడు నివసిస్తాడు కాబట్టి. నీ శరీరము దేవునికి ఆలయమే ఉన్నది కాబట్టి, ఆలయమైన ప్రతిష్టత చేయబడినది ఏంటంటే నీ హృదయమే. నీ హృదయం అనే ఒక థ్రోన్ అనమాట, ఒక కిరీటం కలిగిన చైర్ని ఆయన అందులోనే నివసిస్తాడు కాబట్టి. అందుకనే దేవుడు అంటాడంటే నేను ఎక్కడైతే నివాసం ఉంటానో, నేను ఎక్కడైతే ఉంటానో నువ్వు అక్కడే ఆ వాక్యాన్ని భద్రపరుచుకుంటున్నాడండి. భద్రపరుచుకుంటే నేను నీ హృదయంలో 2 అంచుల వాడిగల ఖడ్గంతో కూర్చుంటాను కాబట్టి అపవాది అనేవాడు ఏ రోగము కానీ ఏది కానీ నేను ముట్టదు. ఎందుకంటే నేనుంటే నీలోకి ప్రవేశించగలిగిన శక్తి ఏది కూడా ఉండదు. అది దేవుని యొక్క మాట. రైట్. 1 పేతురు 2వ అధ్యాయము 2-3. సమస్తమును దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. ఏంటంటే ప్రతి బిడ్డ, ఒక తల్లి జన్మనిచ్చిన తర్వాత ఎలాగా తల్లిపాలు 6 నెలలు ముఖ్యమో, అలాగే నువ్వు క్రొత్తగా జన్మించిన తర్వాత ఈ జీవం కలిగిన వాక్యము అంతే ఉపయోగము. దాని తర్వాత ఈ వాక్యము బలము కలిగినదై ఉన్నది కాబట్టి మనం పిల్లలు పెద్దవంగానే పిల్లలకి ఏమిస్తాం? ఆహారం ఇస్తాం, బలమైన ఆహారం ఇస్తాం. బిర్యానీ ఇస్తాం, లేకపోతే ఇంకా నాన్ వెజ్, లేకపోతే ఇంకా మంచి డ్రై ఫ్రూట్స్ ఇస్తాం. అలాగే వాక్యములో కూడా బలమైన వాక్యము ఏదైనా ఉంది. ఆహారం అంటే ఆయన ఆత్మగా జీవించటం, ఆయన శక్తిగా నువ్వు జీవించటం. ఆ శక్తి నువ్వు జీవిస్తున్నది నువ్వు ఇక్కడ అనుకుంటున్నావు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు మృతుడు అయ్యావు అంటున్నాడు.
మరి నీ ఆత్మ ఎక్కడుందంటే నీ ఆత్మ నాతో కూడా సింహాసనం ముందు కూర్చుని ఉన్నది అంటున్నాడు. ఇప్పుడు ఆత్మలో ఉన్న శక్తి ఎలాగ తెలుసుకోవాలి అని అంటే, నీవు ఆయన ఆత్మగా జీవించడం ప్రారంభించినప్పుడు నిన్ను డైరెక్ట్గా రెలెమ్ వరల్డ్కి తీసుకుని వెళ్ళి అక్కడున్న ఆయన యొక్క శక్తిని కనపరుస్తాడు. ఈ వాక్యము దీంట్లో ఉన్న సారాంశం తెలుసుకోవడానికే, దేవుని యొక్క వాక్యము సారాంశం తెలుసుకున్న తర్వాత ఏంటంటే, ఆయన ఏమన్నాడంటే 2 ఆజ్ఞలు ఇచ్చాడు. పూర్ణ మనసు, పూర్ణ హృదయము, పూర్ణ జ్ఞానము కలిగి జీవించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ఈ రెండింటిని పాటించిన తర్వాత ఆయన శక్తి అంటే ఏంటో తెలుసుకోవాలి. శక్తితో కూడిందే వాక్యము, అంతేకాని శరీరానుసారమైన అలవాట్ల కొరకు, శరీరానుసారమైన అవసరతల కొరకు కాదండి. నీవు ఎంతగా ఆయన శక్తిని తెలుసుకుంటా వెళతావో ఆ శక్తి నువ్వు నిజమైన ఇచ్చే ఆరాధన. 1 కొరింథీ 2 కొద్ది మాటలు దేవుని యొక్క శక్తి మాటలు కూడా చూద్దాము. 1 కొరింథీ 2వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదంట మనము, కానీ దేవుని యొక్క జ్ఞానమును ఆధారము చేసుకొని ఉండవలను. నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక, ఏంటంటే ఇప్పుడు ఎవరైతే దేవుని యొక్కని మాటను తీయని మాటలుగా చెప్తారో ఆ మాటలను నువ్వు అనుసరించక పరిశుద్ధాత్మ దేవుని శక్తియు కనపరచుచు దృష్టాంతములనే వినియోగించి తిని. అంటే పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడంట? శక్తి కలిగి ఉన్నాడంట. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిర్ధారకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను. జగత్పుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఆ శక్తి జగత్ ఉత్పత్తి ముందే, అంటే మనం బిఫోర్ ద ఫౌండేషనే మన కొరకు ఆయన ఈ జ్ఞానము మర్మము కలిగిన శక్తి కలిగిన మాటలు మన కొరకు నియమించి ఉన్నాడు అని అంటున్నాడు. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, ఈ లోకంలో ఉన్న ఎవరికి కూడా తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోదురు. దేవుని వాక్యంలో ఉన్న జ్ఞానము శక్తిని కనుక తెలిసి ఉన్నట్లయితే ఆ రోజున యేసు ప్రభువుని సిలువ వేయకపోదురని దేవుని అంటున్నాడు. ఇందును గూర్చిన దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటివి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమును గోచారము కాలేదని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యునికి సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మరి ఎవ్వనికి తెలియను. అలాగే దేవుని సంగతులు, దేవుని ఆత్మ ఎవ్వరికీ తెలియదంట. కానీ ఆయన ఆత్మగా మనమందరము జీవిస్తే ఆయన ఆత్మలో ఉన్న శక్తి మనందరికీ బయలుపరుస్తాడు. సో ఆత్మలో ఉన్న శక్తిని రిలీజ్ చేసుకుంటూ నీలో ఉన్న దేవుడితో నీవు జీవం కలిగిన వాక్యాన్ని, ఎప్పుడు కూడా జ్ఞానం కలిగిన వాక్యాన్ని, ఆరోగ్యం కలిగిన వాక్యాన్ని, శక్తి కలిగిన వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటూ నీలో వెలుగుగా దేవుని వాక్యము కనుక నివసిస్తే ఆ వాక్యము ద్వారా నీవు చేయవలసిన కార్యములన్నీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ముందు నా రాజ్యాన్ని, నా నీతిని వెతకమన్నాడు. కానీ నీ శరీర కోరికలు, నీ శరీర నేత్రాశయాల గురించి కోరుకోవద్దని ఎప్పుడు చెప్పలేదు. నా వాక్యాన్ని, అలాగే నా నీతిని, నా రాజ్యాన్ని వెతికితే నీ శరీరం కొరకు కావలసిన వాటన్నిటిని కూడా నీ పాదములకి చెంతకు తీసుకొచ్చి పెడతానన్నాడు.
సో అందుకనే దేవుని వాక్యం చాలా గొప్పది, చాలా శక్తి కలిగినది. అలాంటి వాక్యాన్ని మీ హృదయంలో ప్రతిరోజు ప్రతి నిమిషము ఎడతెగక ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ ఎన్ని వేళలో కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, పడుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, వెళుచున్నప్పుడు ప్రతి మార్గములో ఆయన వాక్యాన్ని మనందరం నేర్చుకోవాలి. అలాగే మీ పిల్లలకు కూడా అదే వాక్యాన్ని మీరు నేర్పించడము ప్రారంభించాలి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనము, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటినీ గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మీరు స్వాధీనపరచుటకును ఏరు దాటు వెళ్ళుచున్న దేశమందు మీరును జరుపుకోండి. 6వ అధ్యాయము 6వ వచనము ద్వితీయోపదేశకాండము, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, నీ త్రోవన నడుచుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలెను. సో మన పిల్లలకు కూడా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు ఎప్పుడూ కూడా వారికి నేర్పిస్తూ ఉన్నట్లయితే పిల్లలు కూడా దేవుని యొక్క సంరక్షణ నుంచి బయటికి వెళ్ళరు. దేవుని పిల్లలకి వాక్యము నేర్పించకుండా పిల్లల లోకంలో పడిపోయిన తర్వాత చాలామంది మా పిల్లలందరూ నాశనం అయిపోయారయ్యా, తాగుడికి, వేరే ఇతరితర ప్రాబ్లమ్స్కి ఇలా అయిపోయారంటారు. సో వాక్యము పిల్లలకైనా వాక్యమే, పెద్దవారికైనా వాక్యమే, వృద్ధులకైనా వాక్యమే, ఎవరికైనా జీవం కలిగిన వాక్యమే. సరైన క్రమములో ఆయన మార్గంలో నడిచిన రోజున నీవు ఆయన స్థానంలోకి వెళ్ళి ఆయన నామములో తండ్రిని ఏది అడిగినా దేవుని యొక్క ఆశీర్వాదము, మహిమకరమైన బ్లెస్సింగ్స్ అన్నీ కూడా నీ చెంతకు చేరతాయని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నది. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. ఆయన ఆజ్ఞలను విడవకుండా ఆయన సర్వస్వం మొత్తానికి కూడా ఎక్కువగా ఎంచుకున్నాడంట. అంటే ఆయన చేసే ప్రతి క్రియ, తన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా యోబు గారు ఏం చేశారంట, దేవునిని, ఆయన ఆజ్ఞని ప్రథమముగా పెట్టుకొని ముందుకు నడిచాడు. అందుకే ఎంతో ప్రేమ కలిగిన వాడిగా, ఎంతో దేవుడికి ఇష్టడైన వాడిగా, దేవుడే ఆయన గురించి సాక్ష్యం చెప్పేంత వాడిగా దేవుని యొక్క లేఖనముల ద్వారా దేవుడు బయలుపరుచుకుంటూ వచ్చాడు. శోధనను సహించువాడు ధన్యుడు. ఆ శోధన ఒకవేళ నువ్వు కలిగినంత శోధన కనుక నువ్వు సహిస్తే దేవుడు అంటాడని నీకు నేను జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. చాలామంది శోధన రాగానే మన విశ్వాసం కోల్పోతాం. చాలామంది అనారోగ్య సమస్య రాగానే విశ్వాసం కోల్పోతాం. ఫైనాన్షియల్ ప్రాబ్లం రాగానే విశ్వాసాన్ని కోల్పోతాం. కానీ దేవుడు అంటాడంటే నా వాక్యమే నీకు సమృద్ధి, నా వాక్యమే నీకు ఆరోగ్యము, నా వాక్యమే సమస్తమై ఉన్నది. కాబట్టి ఆ వాక్యము విలువ కలిగినది, శక్తి కలిగినది. ఈ వాక్యము అన్కండిషనల్ లవ్. సో అందుకనే నువ్వు నా కుమారుడు అవ్వాలంటే నేను ప్రేమై ఉన్నాను, నా ప్రేమ కలిగిన వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకో. నా వాక్యము అగాపే ప్రేమగా నీ హృదయంలో ఉన్నప్పుడు నీ భార్యను ప్రేమిస్తావు, నీ పిల్లలను ప్రేమిస్తావు, అలాగే నీ ఎదుటివాడిని కూడా నిన్ను వలే, అంటే నీ పొరుగు వాడిని ప్రేమించడం అంటే నీ కుటుంబాన్ని ఎలాగ ప్రేమిస్తావో, నీ భార్యని ఎలా ప్రేమిస్తావో, నీ పిల్లల్ని ఎలా ప్రేమిస్తావో, అలాగే ఎదుటివాడిని కూడా అలాంటి ప్రేమ కలిగి జీవించిన రోజే నీవు నిజమైన దేవుని యొక్క కుమారుడివి. ఒకటే ఒక వచనం తీసి క్లోజ్ చేసేస్తాం. ఏలయనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. ఈ వాక్యాన్ని మన హృదయంలో రాశాడంట, అలాగే మన మనస్సు మీద రాశాడంట. ఎందుకనంటే మన మనస్సు ఆయన మనస్సుగా రూపాంతరం చెందిన రోజా
ఆయన మనసు కలిగి ఆయన మనసు ఏమైంది? సర్వమానవాళిని ప్రేమించాడు ఆయన. ఎవరి దగ్గర విచక్షణ లేకుండా, ఎటువంటి భేదము లేకుండా, ఒకటే ప్రేమ కలిగి ప్రేమానుసారముగా ఆయన మన ఈ లోకాన్ని ప్రేమించాడు. కాబట్టి ఆయన నిబంధన ఏదైతే ఇచ్చాడో ఆ నిబంధన నీ హృదయంలో నువ్వు కూడా భద్రపరుచుకుని ఆయన ప్రేమ కలిగిన వాక్యముగా, ప్రేమ కలిగిన దేవుడుగా, ప్రేమ కలిగిన రక్షకుడుగా, ప్రేమ కలిగిన పోషకుడుగా, ఆయన కుమారుడిగా నీవు జీవించి ఉన్నట్లయితే నీవు కూడా అదే ప్రేమ కలిగి, అదే ప్రేమ స్వభావం కలిగి జీవించాలని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నది. ఈ వాక్యము మీ అందరి హృదయాలు దర్శించిందని నేను ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ సంఘ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ నా సారాంశం ఇక్కడితో ముగిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించబడును గాక. ఆమేన్.